హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక మాడ్యూల్ కోసం డిస్కస్ చేద్దాం ఎస్ఏపిలో. మాడ్యూల్ పేరు వచ్చేసి ఐబీపీ, ఇంటిగ్రేటెడ్ బిజినెస్ ప్లానింగ్ అనమాట. సో ఐబీపీ ఎలాగొచ్చింది? ఇది 2015 నుంచి ఇంప్లిమెంట్లోకి వచ్చింది అప్ టు మై నాలెడ్జ్. కానీ అంతకుముందు ఇప్పుడు కూడా అది ఇంప్లిమెంటేషన్ ఫేజ్లోనే ఉంది, అంటే అప్గ్రేడ్ అవుతూ ఉంది. అంటే నీష్ టెక్నాలజీ ఇది. ఇంతకుముందు ఇది ఐబీపీని ఏపీ అనేవారు, అడ్వాన్స్ ప్లానింగ్ అండ్ ఆప్టిమైజేషన్ అనేవారు. సో ఇదొక వన్ ఆఫ్ ద క్రిటికల్ మాడ్యూల్ ఇన్ ఎస్ఏపి. సో దీనికి ఎందుకంత క్రిటికాలిటీ అంటే ఇది యాక్చువల్గా డిమాండ్ ప్లాన్ చేస్తుంది. అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ అనేది ప్రొడక్షన్కి వెళ్ళాలి అంటే ఎంత క్వాంటిటీ, ఈ సిస్టమే మీకు ఫోర్కాస్టింగ్ చేస్తుంది అనమాట. ఏంటి ఫ్యూచర్ అనేది, ఫ్యూచర్లో ఇది ఎంత ప్రొడక్షన్ అనేది జనరేట్ చేయాలి. ఎలా జనరేట్ చేస్తుంది? బేస్డ్ ఆన్ ద పాస్ట్ హిస్టరీ అనమాట. సో ఈ మాడ్యూల్ కోసం మనం డిస్కస్ చేద్దాం. అన్ని మాడ్యూల్స్ ఇంపార్టెంటే, ఇది వన్ ఆఫ్ దోస్ మాడ్యూల్స్, బట్ లిటిల్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీకు ఏదైనా స్టార్ట్ చేయాలంటే ప్లానింగ్ ఉండాలి కదా. సో ఆ ప్లానింగ్ అనేది ఈ సిస్టమ్ అనేది ఫస్ట్ అనేది ఈ సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే. సో కమింగ్ టు ఐబీపీ ఈజ్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ సబ్ మాడ్యూల్స్. లైక్ దాంట్లో ఏంటంటే వస్తుంది అంటే ఐబీపీలో డిమాండ్ ప్లానింగ్ వస్తుంది, సప్లై వస్తుంది, తర్వాత ప్రొడక్షన్ వస్తుంది. ఓకేనా, ప్రొడక్షన్ ప్లానింగ్ ఓకేనా. సో ఏంటి ఏంటంటే రీసెంట్గా ఎప్పుడైతే హనా వచ్చిందో, యాజ్ ఫర్ హనా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏంటంటే దీన్ని డివైడ్ చేశారు ఈ మాడ్యూల్ని. ఓకే. పీపీ అనేది పీపీడిఎస్ అయిపోయింది, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ డీటెయిల్ షెడ్యూలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఐబీపీ కింద డిమాండ్ అండ్ సప్లై అనేది వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఐబీపీలోని మీకు ఈ డిమాండ్ అంటే ఫస్ట్ ఫోర్కాస్ట్ జనరేట్ అవుతుంది, దాని తర్వాత దాన్ని డిమాండ్ జనరేట్ అవుతుంది, దాని డిమాండ్ని తర్వాత సప్లై వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఆ సప్లై అక్కడి నుంచి ప్రొడక్షన్కి అనేది పంపించడం జరుగుతుంది. ఓకేనా. ఇలాగా ఒక ఫ్లో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కొంచెం కాంప్లెక్స్ మాడ్యూల్ కాబట్టి దీన్ని ఇలా డివైడ్ చేసేసి దానికి ఒక టవర్స్ కింద సపరేట్ చేసేసారు. ఓకేనా. సో ఏంటంటే దీంట్లో ఫస్ట్ మనకి దీనిలో ఒక ఎలా డివైడ్ చేశారంటే ఏదైనా సిస్టమ్కి మాస్టర్ డేటా అనేది కావాలి. ఓకేనా. సో మాస్టర్ డేటా అనేది ఎలా చూసుకున్నా ఈఆర్పి సిస్టమ్ నుంచే రావాలి మనకి. ఓకేనా. సో ఫస్ట్ అనేది మాస్టర్ డేటా అనేది ఎప్పుడైతే ఈఆర్పి సిస్టమ్స్ అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనేది ఒక పాత సిస్టమ్స్ అనమాట. ఈఎస్డి ఇవన్నీ ఈఆర్పీలోకి వస్తుంది. సో ఆ సిస్టమ్స్లో ఉన్న డేటాని ఈ ఐబీపీ సిస్టమ్ అనేది మూవ్ చేసి ఆ డేటా ఏదైతే మాస్టర్ డేటా ఉందో ఆ డేటా యూస్ చేసుకొని దాని మీద ట్రాన్సాక్షన్ డేటా అనేది ఒక డేటా ఉంటుంది. సో ఆ డేటా మీద ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ డేటా ఏదైతే ఉందో యూస్ చేసి ఫోర్కాస్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో డిమాండ్ అనేది బేసికల్గా ఎలా వస్తుంది, ఏంటి డిమాండ్ ఏంటి అని అంటే, ఓకే. సో డిమాండ్ అంటే ఏమీ లేదండి, సేల్స్ డేటా. ఈ డేటా అనేది మనకి సేల్స్ టీమ్, ఎస్డి టీము, మార్కెటింగ్ టీము వీళ్ళందరితో వెళ్ళి ఉండే డేటాని, అంటే ఇప్పుడు ప్రీవియస్ సేల్స్ అనమాట. అంటే ఇయర్ కాదు, పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వచ్చిన ఏదైతే సేల్స్ డేటా ఉంటుందో ఆ డేటాని యూజ్ చేసుకొని దాని మీద కొన్ని ఆల్గరిథమ్స్ అండ్ కొన్ని ఫార్ములాస్ యూజ్ చేసి మిగతా ఏవైనా ఆఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసి, అంటే సీజనల్ ఫ్లక్చుయేషన్స్, క్రిస్మస్కి కొన్ని ప్రోడక్ట్స్ సేల్ అవుతాయి, మన సంక్రాంతి కొన్ని ప్రోడక్ట్స్ సేల్ అవుతాయి, దసరా కొన్ని సేల్ అవుతాయి, రైనీ సీజన్కి ఒకలా ఉంటుంది, అంబ్రెల్లా అలా ఒక ప్యాటర్న్ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్కి. ఆ ప్యాటర్న్ బిహేవియర్ ఎలా ఉంటుందో చూసుకొని, ఓకేనా, ఈ పాస్ట్ డేటా యూజ్ చేసుకొని ఫ్యూచర్ ఎలాగా ప్రిడిక్ట్ చేస్తుందో ఈ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసుకొని ఆ అవుట్పుట్ ఇచ్చిన తర్వాత ఆ అవుట్పుట్ని యూజ్ చేసి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో రా మెటీరియల్స్ కానీ ఏదో షార్టేజ్ ఉంటుంది చూసారా ముందే, అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్ట్ అనేది తయారు చేయడం కావాల్సిన రా మెటీరియల్స్ షార్టేజ్ ఉంటే ముందే కొనుక్కొని పెట్టుకుంటారు, ప్రొక్యూర్ చేసుకుంటారు, లేదు ఓవర్ ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తారు. ఇలాగా ముందే జాగ్రత్త పడడానికి అనమాట ఇదంతా బేసిక్గా. ఓకేనా. ఇవన్నీ ఒక ఒక సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ సిస్టమ్ అనేది ఈ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇలాగా ఈ సిస్టమ్ అనేది ఎస్ఏపిలో ఆర్గనైజేషన్స్కి హెల్ప్ఫుల్. ఓకేనా. సో ఈ మాస్టర్ డేటా అనేది ఇలాగ వేరే సిస్టమ్స్ నుంచి వస్తుంది. ఆ మాస్టర్ డేటా బేస్ మీద డిమాండ్ అనేది ప్లాన్ చేసి ఆ ఫోర్కాస్ట్ జనరేట్ చేసి నేను చెప్పిన ఆల్గరిథమ్స్ ఏదైతే ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఉంటాయి అవి వాడి ఇది అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తారు.
సో దీంట్లో ఇన్వెంటరీ ప్లానింగ్ కూడా ఉంటుంది. ఇన్వెంటరీ అంటే వర్డ్లోనే ఉంది. ఇన్వెంటరీ అంటే ఏదైతే నేను ఆల్రెడీ చెప్పానో, ఏదైతే స్టాకింగ్ చేస్తారో, ఏదైతే షార్టేజ్ బ్యాలెన్స్, అదే స్టాక్ బ్యాలెన్స్ అంటారు దీన్ని. ఏదైతే స్టాక్ తక్కువ ఉందో దాన్ని ముందుగానే ఆర్డర్ పెట్టుకోవడం, లేదా ఎగ్జిస్టింగ్ స్టాక్ని ఎలాగైతే కన్జ్యూమ్ చేయాలో అలా అది ఆప్టిమైజ్ చేసుకుంటారు అన్నమాట. దీంట్లో ఆప్టిమైజ్ అంటే ఏంటంటే కంట్రోల్ చేసుకుంటారు. ఎక్కువ తక్కువని అడ్జస్ట్మెంట్స్ని ఆప్టిమైజ్ చేస్తారు. అంటే సిస్టమే ఆప్టిమైజ్ అది అలాగా పారామీటర్స్ అలా సెట్ చేస్తారు. సిస్టమ్ దాన్ని బట్టి అది మనకి ఆప్టిమైజ్ అవుతుంది అన్నమాట. సో దీంట్లోని ఆర్డర్స్ అనేది ఆటోమేటిక్గానే సిస్టమ్ కొంచెం జనరేట్ చేస్తుంది. అది మనం కూడా మానిటర్ చేస్తాం. దీనికి కొన్ని మానిటరింగ్ టూల్స్ కూడా ఉంటాయి. అంటే జాబ్స్ రన్ అవుతాయి. ఇది మళ్ళీ అగైన్ ఇది ఒక డిఫరెంట్ టవర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ఇది ఏం చేస్తుందంటే అనాలిటిక్స్కి వెళ్ళిపోతాయి. దీనిలో ఇంకొక టవర్ ఉంది, కంట్రోల్ టవర్ అని ఉంటుంది. మరి దాంట్లో ఏంటంటే జాబ్స్ రన్ చేస్తారు. అంటే అక్కడి నుంచి డేటా తేయడానికి, ఇక్కడి నుంచి డేటా పంపించడానికి ఈ జాబ్స్ అని ఆటోమేట్ చేసి పెడతారు, షెడ్యూల్ చేసి పెడతారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అలా రన్ అవుతూనే ఉంటాయి. మనం ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. మనం ఏం చేస్తామంటే మళ్ళీ మానిటర్ చేస్తాం. ఓకే, సిస్టమ్ బాగా రన్ అవుతుందా, ఏదైనా జాబ్ ఫెయిల్ అయిందా, జాబ్ అంటే ఏమీ లేవు, ఒక టాస్క్ అనమాట. అది రన్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో మనం అలారం పెట్టుకుంటాం కదా వాచ్లో, అది దాని టైం వచ్చేసరికి మోగుతుంది. అలాగే ఈ జాబ్స్ అనమాట, దాని టైం వచ్చేసరికి రన్ అవుతుంది. ఏదైనా ఫెయిల్ అయిందనుకో మనకు మెసేజ్ రావడం కానీ, మనం వెళ్ళి మానిటరింగ్ టీం ఉంటుంది వాళ్ళు వెళ్ళి చెక్ చేయడం కానీ, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కరెక్షన్ చేయడం కానీ, లేదంటే వేరే టీం వాళ్ళు ఎవరితోనో డిపెండెన్సీ ఉంటే వాళ్ళు వచ్చి చూసుకోవడం, వాళ్ళకి ఒక ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని ఫిక్స్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అల్టిమేట్గా అట్ ద ఎండ్ ఏంటంటే ఈ టూల్ ఫోర్కాస్ట్ జనరేట్ చేసి దానికి ప్రొడక్షన్లోకి ఇనిషియేట్ చేస్తారనమాట. ఆ ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో అది సప్లై టీం వాళ్ళకి ఇస్తే సప్లై వాళ్ళు దాన్ని చెక్ చేసుకొని దాన్ని ప్రొడక్షన్కి మూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో బేసికల్గా ఐబీపీ అంటే ఇది. దీంట్లోని ఇది దేని కింద వస్తుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్ కింద వస్తుంది. ఇప్పుడు బాగుంది మార్కెట్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది టూల్. దీంట్లోని మీకు మళ్ళీ డాష్ బోర్డ్స్ ఉంటాయి, రియల్ టైం డాష్ బోర్డ్స్ ఉంటాయి. దాంట్లోని ఎక్కడ అంటే మానిటరింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. డాష్ బోర్డ్స్ ఏంటంటే మీకు ఎక్కడ ఏ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అంతా మానిటర్ చేసి మనం సెటప్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ యూజ్ చేసుకుని మనకి ఎక్కడ ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉందో, ఎక్కడ ఓవర్ క్వాంటిటీ ఉందో, ఎక్కడ ఏ ప్రాబ్లం అనేది క్లియర్ కట్గా మనకి సిస్టమ్ మీద కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో బేసికల్గా ఈ టాస్క్స్ అన్ని పర్ఫామ్ చేసేది ఒక ఎస్ఏపి ఐపీ కన్సల్టెంట్. అదంతా ఒక సింగిల్ పర్సన్ మీద ఉండదు, మల్టిపుల్ టీమ్మేట్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి వర్క్ చేయడం జరుగుతుంది. అగైన్ ఇది ఒక కాంప్లెక్స్ మాడ్యూల్ కాబట్టి సో టీం వర్క్ అనేది ఉంటుంది. ఓకేనా. అంతేనండి ఈరోజు కోసం. ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నా నా నాలెడ్జ్ వరకు నాకు ఎంత తెలుసు నేను మీకు చెప్పడం ట్రై చేస్తాను. ఓకేనా. హ్యావ్ ఎ నైస్ డే.